స్విమ్స్ 2025కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కోర్సులకి మొన్న ఇదివరకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. చాలామంది సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని ఒక క్వశ్చన్ మార్కులు అయితే పడిపోయారన్నమాట. మనకి లాస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు పెట్టారు లాస్ట్ ఇయర్న, ఈ సంవత్సరం సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉండబోతుంది, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మనకి మెయిన్గా దీంట్లో ఓన్లీ ఉమెన్స్కి సపరేట్గా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్. కాలేజ్ కూడా వచ్చేసరికి SPSW అన్నమాట. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్ సెంటర్. కోర్స్ కోడ్ విషయానికి వస్తే కనుక కాలేజ్ కోడ్ SCON మరియు SPRC ఇవైతే గుర్తుపెట్టుకోండి. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే అన్నమాట. ఫీజు విషయానికి వస్తే మొత్తం హాస్టల్ అండ్ అలాగే సెమిస్టర్ ఫీజు మొత్తం కలిపి 70,000గా మనకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, మొన్న ఆగస్టు 5వ తారీఖున ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది సెకండ్ ఫేజ్ ఎప్పుడైనా అడుగుతున్నారన్నమాట. మనకి రిపోర్టింగ్ నిన్నటితో కంప్లీట్ అయితే కావడం జరిగింది. కంప్లీట్ అయిన తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేశారు ఈ డేటా మొత్తం వాళ్ళు ఒకసారి తీసుకుంటారన్నమాట. తీసుకొని మనకి ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కౌంట్ చేసుకొని మనకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి టెనేటివ్గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్న వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి లాస్ట్ ఇయర్న ఆగస్టు 10వ తారీఖున ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వస్తే ఆగస్టు 13, 14న రిపోర్టింగ్ జరిగితే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 3వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 21 డేస్ అయిన తర్వాత మనకు వచ్చిందన్నమాట. సేమ్ అలాగే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ అనుకున్నట్టు జరిగి కొంచెం పనులు ముందుగా ఉంటాయి కనుక ఆగస్ట్ లాస్ట్ వీక్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మనకి నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్ సంబంధించి వచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్న వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ మంత్ లాస్ట్ ఎండింగ్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్న వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.